మైగ్రేన్ ఎవరికైతే 4 అవర్స్ ఎక్కువ ఉంటుందో యోగాలో ఎలా తగ్గించుకోవచ్చు. సో ఏవైతే ఆసనాల్లో మీరు ఫార్వర్డ్ బెండింగ్ చేయగలుగుతారో, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ చేయగలుగుతారో అలాంటి ఆసనాల వల్ల మైగ్రేన్ తగ్గే ఛాన్స్ ఉంది. ఆసనాలతో పాటు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని మన బాడీలో ఉంటుంది అని అన్నాం. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు బాడీని రిలాక్స్ స్టేట్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే వేగస్ నర్వ్ అని ఉంటుంది, దాన్ని ఎప్పుడు యాక్టివ్ స్టేట్లో ఉండాలి. అంటే సింపథెటిక్ కన్నా పారాసింపథెటిక్ బాగా పనిచేస్తుంది, దీనికన్నా ఎక్కువ పనిచేయాలి. అవి ప్రాణాయామాల వల్ల కుదురుతుంది. అందులో కూడా స్పెసిఫిక్గా నాడీ శుద్ధి ప్రాణాయామ చక్కగా హెల్ప్ చేస్తుంది, ఉజ్జయి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది, డీప్ బ్రీతింగ్ హెల్ప్ చేస్తుంది. డీప్ బ్రీతింగ్ అంటే వీలైనంత వరకు ఎక్కువ శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా శ్వాస వదలటం. ఈ 3 ప్రాణాయామాలు మనకి ఈ మైగ్రేన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, పారాసింపథెటిక్ని యాక్టివేట్ చేస్తాయి.